డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్య రాజ్యాంగ పఠనం. ఈరోజు 115వ రోజు రాజ్యాంగ పఠనం చదువుతున్నాం. ఆర్టికల్ 146 సుప్రీంకోర్టు అధికారులు మరియు ఉద్యోగులు ఖర్చులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన ఆదేశించినట్టు జడ్జి లేదా కోర్టు అధికారి సుప్రీంకోర్టులోని అధికారులను ఉద్యోగులను నియమించవలెను. అయితే రాష్ట్రపతి నియమం ద్వారా అనియమంతో నిర్దిష్టపరచబడు కేసులలో అది వరకే ఆ కోర్టుకు చెంది ఉండని ఏ వ్యక్తిని కానీ యూనియను పబ్లిక్ సర్వీసు కమిషన్తో సంప్రదించిన పిమ్మట తప్ప కోర్టుకు సంబంధించిన ఏ పదవిలో కానీ నియమించరాదని కోరవచ్చును. 2. పార్లమెంటుచే నియమించబడిన ఏదేని శాసనపు నిబంధనలకు లోబడి సుప్రీంకోర్టు అధికారులు ఉద్యోగులను సర్వీసు నిబంధనలు భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఈ ప్రయోజనం నిమిత్తం నియమాలు చేయుటకు ప్రధాన న్యాయమూర్తిచే మీయబడిన సుప్రీంకోర్టులోని ఎవరైనా ఇతర జడ్జి లేదా అధికారి చేసిన నియమాల ద్వారా నిర్ణయించబడినట్లుండవలెను. అయితే ఈ క్లాజ్ క్రింద చేయబడిన నియమములలో జీతములు, భత్యములు, సెలవులు లేదా పెన్షన్లకు సంబంధించిన నియమాలు రాష్ట్రపతి ఆమోదం పొందవలెను. 3. సుప్రీంకోర్టులోని అధికారులకు ఉద్యోగులకు చెల్లించదగి ఉన్న అన్ని జీతములు, భత్యములు మరియు పెన్షన్లతో సహా కోర్టుకు అయ్యే పరిపాలన వ్యయములన్నీ భారత సంచిత నిధికి ఛార్జీ చేయబడవలెను. కోర్టు స్వీకరించు ఫీజులు ఇతర మొత్తంలో ఆ నిధిలోనే జమ చేయబడవలెను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ బాటలో నడుద్దాం, అంబేద్కర్ బాటలో నడుద్దాం. జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.